రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ 145, క్రొత్త నిబంధన గ్రంథం, రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. చదవండి. ఆ, 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 ఆమేన్. మరొకరు చదవండి. చదువుకుంటున్నటువంటి పిల్లలు చదవాలా? ఆ, ఆమేన్. ఇంకొకరు చదవాలి. ఆ, 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 ఆమేన్. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ఏం చెప్తుందంటే దేవుని వాక్యము, తలల పైకెత్తండి. చాలా సంతోషం. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. ప్రభు వాక్యం అంటుంది, మొట్టమొదటిగా సమాధానకర్తయగు దేవుడు అంటుంది వాక్యం. రెండవదిగా సాతానును, మూడవదిగా మీ కాళ్ళ క్రింద వేసి, నాలుగవదిగా చితక త్రొక్కిస్తాడు. ఈ వాక్యంలో 4 విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట? సమాధానకర్తయగు దేవుడు. అంటే సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్. సమాధాన పరిచే దేవుడు, నెమ్మది అనుగ్రహించే దేవుడు, నాశనాన్ని కీడును తప్పించే దేవుడు అండి. ఆమేన్. ఈ గొప్ప దేవుడు ఏం చేస్తాడు అంటే, ఎవరికి చేస్తాడు అంటే, చాలా జాగ్రత్తగా ఉండే, ఆయన పిల్లలకి తప్ప మరెవరికి చేయడు. దేవునికి స్తోత్రం. సమాధానకర్తయగు దేవుడు ఏం పని చేస్తాడంట? సాతానును మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించును అంటున్నాడు. అంటే ఎందుకు చితక త్రొక్కించాలి? ఎందుకు మీ కాళ్ళ కింద వాడిని అణగ త్రొక్కించాలని అనుకుంటున్నాడు దేవుడు అంటే, సాతాను ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లోళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బాధ్యత లేనివాడు కావచ్చు, ఆఖరికి మరణానికి దగ్గరవుతున్నటువంటి వ్యక్తులను కూడా వదిలిపెట్టకుండా వాడు ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క జీవితాన్ని కూడా అతలాకుతలం అయిపోయేలాగా చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా నాశనం చేయటానికే వాడు ఉంటాడనమాట. ఆ మాటను వాక్యం ఏమంటుందంటే, వాడి గురించి అపవాది అంటుంది, సాతాను అంటుంది, లోకాధికారి అంటుంది, నాశన పాత్రుడు అంటుంది. దేవునికి స్తోత్రం. సాతాను గురించి చెప్పాలి అంటే ఒక్క మంచి విషయం లేదు. అంటే వాడు చేసేటువంటి పనులన్నీ కూడా దేవుని పిల్లలకి, అంటే మనుష్యులకు చెడే చేస్తాడు, నాశనం చేస్తాడు, అభివృద్ధిని పాడు చేస్తాడు, కీడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తిని, సాతాన్ని ఏం చేయాలి? అలా వదిలిపెట్టేయాలా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, సాతానును మీ కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కించును. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టడంట. ఎందుకు వదిలిపెట్టడు? ఆయన దగ్గరికి వచ్చేటువంటి బిడ్డల జీవితాలను సాతాను ముఖ్యంగా మరీ ఎక్కువగా పట్టుకుంటాడు. తలల పైకెత్తాలి. యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, నమ్మకంగా నిలబడుతున్నారో, యథార్థంగా భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, కష్టమైన, శ్రమైన, నిందైన, అవమానమే ఎదురైనప్పటికీ ప్రభువు కోసం తట్టుకొని చక్కగా నిలబడుతున్నటువంటి బిడ్డలే వాడికి టార్గెట్ అన్నమాట. వాడు ఏం చేస్తాడయ్యా అంటే, వాడు దేవుని పిల్లలను ఆయన మార్గంలోంచి తప్పించడమే వాని యొక్క ఉద్దేశం. నీ సంతోషాన్ని
పాడు చేస్తాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి సమాధానం లేకుండా చేస్తాడు. నీకున్నటువంటి ఆరోగ్యం ఏదో రీతిగా పాడైపోయేలాగా చేస్తాడు. నీకున్నటువంటి ధనము ఖర్చు అయిపోయేలాగా చేస్తాడు. నీకున్నటువంటిది ఆనందము ఆవిరైపోయేలాగా చేస్తాడు. దేవుని పిల్లలను బహుగా దుఃఖ పెడుతున్నటువంటి ఈ సాతానును ప్రభు అంటాడు, ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు భయపడకండి, నేను సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడను. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి, మిమ్మల్ని బాధిస్తున్నటువంటి, మిమ్మల్ని దుఃఖానికి పాత్రులు అయ్యేలాగా చేసినటువంటి ఆ సాతానుడు ఉన్నాడే, వాడిని తీసుకొని వచ్చాయంట ఆయన మీ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. మీ కాళ్ళ కింద తప్పక చితక త్రొక్కబడతాడు వాడు. దేవుని యొక్క వాగ్దానం ఇది, దేవుని యొక్క ప్రమాణం ఇది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎవరిని కూడా వదిలిపెట్టడు వాడు. సేవకుడిని వదిలిపెట్టడు, విశ్వాసిని వదిలిపెట్టడు, పరిచర్య చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టడు, ఆఖరికి ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోయేవాడిని కూడా వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మార్గమును తప్పించాలన్నదే వాడి యొక్క ఉద్దేశం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు భక్తుడు, దైవజనుడు రోమా పత్రిక రాస్తున్నాడు. రోమాలో ఉన్నటువంటి సంఘానికి, దేవుని పిల్లలకు ఈ మాటలు రాస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడు. శీఘ్రముగా అంటే ఏమిటి? విత్ ఇన్ సెకండ్స్ లోనే, ఇప్పుడే. శీఘ్రముగా అంటే అతి తొందరగా, త్వరగా అని అర్థం. తొక్కిస్తాడు అంటే తొక్కి వెళ్ళిపోవటం కాదు, తొక్కుతూనే ఉంటారు. అది తొక్కబడటం అంటే. హల్లెలూయా. దేవుని పిల్లల కాళ్ళ క్రింద దేవుడు ఏం చేస్తాడంటే, సాతానుని ప్రతిసారి దేవుని పిల్లలు తొక్కేటట్టుగానే వాడినంట అప్పగిస్తాడంట. హల్లెలూయా. నువ్వు తొక్కుతూనే ఉంటావు, వాడిపైన జయం సాధిస్తూనే ఉంటావు, వాడిపైన అధికారం పొందుకుంటూనే ఉంటావు. అయినా కానీ వాడిని ఓడించినా కానీ, వాడిని తన్నినా కానీ, వాడిని కాల్చివేసినా కానీ మరలా సిగ్గు లేకుండా వాడు నీ మీద పోరాడటానికి వస్తూనే ఉంటాడు. అది సాతాను యొక్క బుద్ధి. ఎన్నిసార్లు నీ వద్దకు వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా దేవుడు నీ కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కిస్తాడంట. హల్లెలూయా. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నా, నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉంది, పోగొట్టుకున్న పరిస్థితి ఉంది, దుఃఖపడుతున్న పరిస్థితి ఉంది, శోధనకరమైన పరిస్థితి ఉంది, బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. నేను కూడా తొక్కాలనే ఉంది, అణగత్రొక్కాలని ఉంది, కాల్చివేయాలని ఉంది, వాడిని తరిమి కొట్టాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నానన్నా అని అనుకుంటున్నారా? ఈ 3 విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నాను. ఈ 3 విషయాలు మీరు జరిగించినట్లయితే గనక నిశ్చయముగా ప్రతి దుష్టుడి పైన దేవుడు నీకు నాకు జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక అంటే పాత నిబంధనలో చూస్తున్నారు. పత్రికలన్నీ కూడా కొత్త నిబంధనలోనే కనబడతాయి. మీరు బైబిల్ చదవాలి ఇంటి దగ్గర ఉండి. అర్థమవుతుందా? హల్లెలూయా. తలల పైకి ఎత్తండి, నేను చెప్తున్నట్టుగా చెప్పండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఏమంటుంది వాక్యము? దేవునికి లోబడి ఉండాలంట, అపవాదిని ఎదిరించాలంట. దేవునికి లోబడి ఉండనండి, దేవుని మాట అసలు విననండి, నా మాట ప్రకారం నేను జరిగిస్తాను, లేకపోతే నా భార్య చెప్తున్న మాట ప్రకారం జరిగిస్తాను, లేకపోతే నా భర్త చెప్తున్న మాట ప్రకారం జరిగిస్తాను. లేదండి, మా పెద్దోళ్ళు ఉన్నారు, మా పితరులు ఉన్నారు, మా తాత ముత్తాతలు ఉన్నారు,
వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా నేను జరిగిస్తానండి అనుకుంటూ ఉన్నావా? నువ్వు అట్లాగే జరిగిస్తూ ఉంటే సాతానుని జయించలేవు. నిత్య నరకాగ్నిని తప్పించుకొనలేవు. సాతాను యొక్క వలలో పడితే వాడు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తాడంటే నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తాడు. అదే దేవునికి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి నీవు లోబడినప్పుడు, లోబడటం అంటే ఏమిటి? లోబడటం అంటే ఏమిటి? బాబు నా వైపు చూడాలి. లోబడటం అంటే ఏంటి? ఆ అన్నిటికీ తగ్గి ఉండటం కాదు. లోబడి ఉండటం అంటే దేవుని మాటకు విధేయత చూపించడం, దేవుని మాట ప్రకారం నడుచుకోవటం. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్న ప్రకారంగా జీవించటం, దేవుని మాట ప్రకారంగా బ్రతకటం. వీళ్ళు వాళ్ళకి లోబడిపోయారండి అంటారు కదా. అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. ప్రారంభ దినాలలో ఆదాము మొట్టమొదటి పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరేమిటి? హల్లెలూయా. ప్రారంభ దినాలలో మొట్టమొదటగా ఆదాము అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు అంటే, నానా ఆదాము, ఈ ప్రపంచం అంతటిని నేను చేసినప్పుడు ప్రతి దాని విషయమే ఒక మాట చెప్పాను, అవన్నీ వచ్చేసాయి. కానీ నీ విషయంలో నా ప్రేమతో నేను నిన్ను చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రేమతో ఆ ఆదామును నిర్మించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రేమతో ఆదాము చేసుకున్నాడు. ఈ ఆదాముతో ప్రభు అన్నాడు, అన్నా అయ్యా, తోటలో ఏదేను వనములో ఉన్నటువంటి ఈ చెట్లు ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ కొంచెం ఇట్రండి, ఏదేను వనములో ఉన్నటువంటి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4:7 ఇలా చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాల, మనుష్యులకు కాదు. మనుష్యులు అనేక విధములైనటువంటి మార్గములు కల్పిస్తారు, ఆలోచనలు చెప్తారు. దేవుడైతే కనుక నీకు అపాయకరమైనటువంటి మార్గాన్ని చూపించడు, ఆశీర్వాదకరమైన మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనకు లోబడాలి మనం. దేవుడు ఆదాము అవ్వను స్టార్టింగ్ చేశాడు, మొట్టమొదటి మనుష్యులు వాళ్ళు. దేవుడు అన్నాడు,
నానా ఈ తోట చెట్ల పళ్ళన్నీ మీరు తినొచ్చు, ఎంతో సంతోషంగా మీరు ఉండొచ్చు, కానీ ప్లీజ్ ఒక్కగానొక్క చెట్టు ఉంది, దాని వైపు చూడొద్దు, దాని పళ్ళు కూడా ముట్టుకోవద్దు నాన్న అన్నాడు. చూడండి, దేవుడు ప్రపంచం అంతటిని కూడా ఒక మాటతో సృష్టిస్తే భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, ఒక్క మాట చెప్పాడు అంతే. కానీ మనిషి కూడా కలుగునుగాక అంటే వచ్చేస్తాడు. ప్రపంచం అంతా కూడా మాటకు లోబడతా ఉంటే దేవుడు ఏమనుకున్నాడయ్య అంటే తన ప్రేమ అంతటిని కూడా, తన ప్రేమతో మానవుణ్ణి నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేనిలోనికి కూడా తన ఆత్మను, తన ప్రాణాన్ని పోయలేదండి, తన ఊపిరి విడవలేదు. కానీ అలాంటి ఒక గొప్ప ధన్యత, అట్టి భాగ్యము కేవలము మనుష్యునికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ మనిషి గురించి దేవుడు అంటాడు, నీవు ధన్యుడవు. ఏమంటాడయ్య అంటే మహిమా ప్రభావములతో నీకు కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఎవరికి ధరింపజేశాడు? ఆ కిరీటములో ఏమున్నాయంటే మహిమ, దేవుని యొక్క మహిమ ఉన్నది, దేవుని యొక్క తేజస్సు ప్రభావము ఉన్నది. దానిని ఒక కిరీటంగా మార్చాడంట. కిరీటంగా చేస్తున్నప్పుడు ప్రపంచమంతా ఒకవేళ మనం మన భాషలో అనుకుందాం, అయ్యా మమ్మల్ని ఏమో మాటతో కలగజేశావు, ఆ వ్యక్తినేమిటి, ఆయన్నేంటి ఒక మాట చెబితే వచ్చేసేవాడు కదా, అలాంటిది నువ్వు కష్టపడి చేతులతో నిర్మిస్తున్నావు. పిల్లలు ఉంటారు, చేతులతో ఆ మట్టిలో ఇల్లులు కట్టుకుంటా ఉంటారు. ఎందుకు? అరే అదేమన్నా ఉంటుందా, 3 నాళ్ళ ముచ్చట కదా, కాసేపట్లో కూలిపోయేది కదా, ఎందుకు అలా చేస్తున్నంటే నాకు ఇష్టము, ప్రేమ. దేవునికి స్తోత్రం. మనిషిని నిర్మించే విషయంలో కూడా, మానవుని తయారు చేసే విషయంలో కూడా దేవునికి ఏమొచ్చిందో తెలుసా? ప్రేమ కలగజేసింది. ప్రేమను చూపిస్తున్నాడు మనిషి విషయంలో. దేవునికి స్తోత్రం. ఆ మనిషికి మహిమను, ప్రభావమును కిరీటముగా మారుస్తున్నప్పుడు ప్రకృతి అంతా అంటా ఉండొచ్చు, అయ్యో అయ్యో అయ్యో, మాకు లేదే ఈ మహిమ, మాకు లేదే ఈ ప్రభావము, మాకు లేదే ఈ తేజస్సు, అల్పుడైనటువంటి ఈ మానవుడికి దేవుడిస్తున్నాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ మనిషి విషయములో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు. మహిమ ప్రభావములతో దేవుడు కిరీటాన్ని ధరింపచేసి అల్పుడిని రాజుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప వ్యక్తిగా దేవుడు అట్టి మనుష్యుని తయారు చేస్తే, అట్టి అధికారం దేవుడిస్తే, ఆ మనిషి మాత్రం దేవునికి లోబడటం లేదు. ఎవరికి లోబడుతున్నాడు? ప్రకృతికి లోబడుతున్నాడు, పరిస్థితులకు లోబడుతున్నాడు, మనుష్యులకు లోబడుతున్నాడు. అన్నిటి దగ్గరికి వెళ్ళి తల వంచుతున్నాడు, కానీ దేవుని యొద్దకు మాత్రం వచ్చి లోబడటం లేదు, విధేయత చూపించటం లేదు. అందుకే సాతానుడు వాడిని ఎక్కి తొక్కుతున్నాడు అనమాట, అణగత్రొక్కుతున్నాడు. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కించును అని ఆయన వాగ్దానం చేశాడు. ప్రతిసారి మనకే జయాన్ని ఇస్తాడంట. ప్రతిసారి మనమే దుష్టుణ్ణి అణగత్రొక్కేటువంటి అధికారులమంట. దేవునికి స్తోత్రం. కానీ ఎందుకని దుష్టుని జయించలేకపోతున్నాం అంటే మొట్టమొదటి విషయము, దేవునికి లోబడి ఉండటం లేదు మానవుడు. లోకస్తులైతే పర్వాలేదు, వాళ్ళు ఎప్పుడు సాతానుడు, ఈ లోకానుసారమైనటువంటి ప్రజలు స్నేహితులుగానే ఉండి వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం వింటూ దేవునికి సహవాసం చేస్తున్నటువంటి నీవు దేవునికి లోబడకుండా ఉంటే దేవుడు చాలా బాధపడతాడండి. నీ జీవితంలో ఇంకా జయాన్ని చూడకుండా ఉన్నావంటే ఏ విషయంలో దేవునికి లోబడకుండా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రేమ స్వరూపి. అనుక్షణము ప్రతి విషయంలో నీకు జయాన్ని ఇవ్వటానికే ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక తల్లి ఉంది, ప్రతిసారి ఏ పందానికి వెళ్తున్నా, ఏ పరుగుకి వెళ్తున్నా, ఏ కార్యం బిడ్డ తల పెడుతున్నా ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా బిడ్డ మొదలు పెట్టిన ప్రతి పనిలో నా కుమారుడు విజయం చూడాలి అనుకుంటారా లేదా? నోరు తెరిచి చెప్పండి. అనుకుంటారు కదా. దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు.
ప్రతిసారి సాతాను దగ్గర నువ్వు విజయం చూడాలి. సాతాను జయించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఏదైనా వనంలో ఆదాము అవ్వ చేసిన పని అందరికీ తెలుసు. కొంతకాలం అయితే పోరాటం జరిగింది. ఆదాము దగ్గరికి సాతాను వచ్చి శోధించాడు. కానీ ఆదాము దేవుని మాట విన్నాడు తప్పితే సాతాను వైపు చూడలేదు. మ్యారేజ్ అయింది. దేవుడు వివాహం చేశాడు. ఒక తోడిచ్చాడు. ఆ తోడిచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ అమ్మగారికి శోధన మొదలైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. స్త్రీకి శోధన అనేది ఉంటది. స్త్రీ ఎవరికి గుర్తుగా ఉన్నారు తెలుసా? వధువు సంఘానికి గుర్తుగా ఉన్నది. ఎవరికి గుర్తు? పెండ్లి కుమార్తెకు గుర్తుగా ఉంది. ఈ పెండ్లి కుమార్తె అంటే ఎవరు? ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి నీవు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. వాక్యానుసారంగా నీ పేరేమిటో తెలుసా? వధువు. పెండ్లి కుమార్తె సంఘం అంటారు. హల్లెలూయా. పెండ్లి కుమార్తెలు మనం. వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సాతాను అణగత్రొక్కుతూనే వచ్చాడు. ఎక్కడ పడిపోలేదు. ఇక్కడ స్త్రీ హవ్వ వచ్చింది. హవ్వ ఏం చేసింది అంటే సాతాను ఆమె దగ్గరికి వచ్చి శోధించింది. ఒకసారి చెప్పుండొచ్చు, 2 సార్లు చెప్పుండొచ్చు. ఏదో ఒకసారి నా వల్ల పడిపోద్దులే అనుకొని సాతాను శోధించడం మొదలుపెట్టింది. ఏమన్నా తినొద్దన్నాడా? ఏమన్నా ఆజ్ఞలు ఇచ్చాడా దేవుడు? అంటే ఒకటి ఇచ్చాడు. చూడండి, ఊరికినే గుట్టు బయట పెట్టేస్తా ఉంటారు. ఊరికినే అవతలతో అనేకమైన విషయాలు మాట్లాడేస్తా ఉంటారు. లోకస్తులు ఏమంటారంటే, ఏదో 10,000 మంది పురుషులున్న ఒక్క అల్లరి జరగదంట, ఒక గొడవ జరగదంట. 2 ఆడవాళ్ళు ఉంటే చాలా అగ్గిపెట్టి లేకుండానే ఏంటమ్మా చెప్పు, వెలిగిచ్చేయచ్చా? మీ ఆయన్ని అడగాలి. హల్లెలూయా. 2 ఆడవాళ్ళు ఉంటే చాలు, అగ్గిపెట్టి కూడా అక్కర్లేదు, ఇల్లు అంటుకుపోద్ది అంటారు కదా. ఇక్కడ చూడండి, ఇంటి గుట్టు బయట పెట్టేస్తుంది. అసలు దాని వైపు చూడొద్దు, ఆ పళ్ళు తినొద్దు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ వాడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాడికి తెలియదా? చాలా జాగ్రత్త వింటే దేవుని తర్వాత బలవంతుడు అనబడిన వారు ఎవరైనా ఉన్నారంటే అతడు సాతానే. సాతానికి అన్ని తెలుసు, మనం చెప్పాల్సిన పని లేదు. హల్లెలూయా. కానీ సాతాను శోధిస్తా ఉంటాడు. ఏదో ఒక విషయంలో నువ్వు నోరు జారుతావని, నువ్వు దేవుని మార్గం నుంచి తప్పిపోతావని చెప్పి వాడు శోధిస్తా ఉంటాడు. అడిగిందే అడుగుతా ఉంటాడు. చేసిన పాపమే మళ్ళా, ఒకప్పుడు రక్షణ పొందక ముందు ఏదో తప్పు చేశాము, దేవుడు క్షమించాడు, దాన్ని వదిలిపెట్టేసి ఆయన మార్గంలో చక్కగా నడుస్తున్నాం. కానీ ఎప్పుడో మర్చిపోయిన దాన్ని మళ్ళా పట్టుకొస్తాడు నీ ముందుకి. ఇలాగే ఒక దైవ సేవకుడు ఉన్నాడు, సెయింట్ అగస్టిన్ అనేటువంటి దైవ సేవకుడు. చాలా జాగ్రత్త వింటే ఆయన రక్షించబడక మునుపో చాలా పాపం చేశాడంట. తండ్రి తన కళ్ళ ముందే, తల్లి ఎదుటే, బిడ్డ ఎదుటే తండ్రి పాపం చేస్తా ఉంటే ఆయన ఆ పాపం అంతటిని కూడా చూసి నేర్చుకొని పాడైపోయాడు. తల్లి ఏమో ప్రార్థనా పరురాలు, ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది బిడ్డ కోసమో అలాగే భర్త కోసం. ఒకరోజు ఈ యవనస్తుడైనటువంటి ఈ అగస్టినో పెరిగి పెద్దవాడయ్యి ఒక స్త్రీ యొక్క ప్రేమలో పడతాడు. ఆ ప్రేమలో పడిపోయి ఆ ప్రేమించిన అమ్మాయి పుట్టినరోజు నాడు ఏమడుగుతుందంటే, ఇదిగో నీ పుట్టినరోజు కానుకగా ఏం తెమ్మంటావు అంటే, వాళ్ళ అమ్మ అనేదంట ప్రతిసారి అగస్టిన్ వాళ్ళ అమ్మ, రేయ్ ఇది తప్పుడు మార్గం, ఈ మార్గం వద్దు తప్పమ్మా అని అంటా ఉండేదంట. ఈయన వినేవాడు కాదు. వీళ్ళమ్మ పద్దాక, ఇదిగో అలాంటి పనులు చేయొద్దు, ఆ ప్రేమలొద్దు, ఆ వ్యవహారాలొద్దు, అది ఒక నాశనకరమైనటువంటి వల అని చెప్తా ఉంటాం. ఈ ప్రేమించిన అమ్మాయి ఆలకించి, బర్త్డేకి గిఫ్ట్ అడిగాడు కదా, ఏం కావాలని, మీ అమ్మగారిని చంపి ఆ గుండు పట్టుకొని రా అన్నట్టు. ఏం చేయాలి? నీ తల్లిని చంపి ఆ గుండు పట్టుకొని రా అన్నట్టు. అంటే మరి ప్రేమ అనేటువంటి మాయలో ఉన్నాడు కదా, ఆ వలలో చిక్కుబడిపోయి ఉన్నాడు కదా.
ఈ అగస్టిన్ ఏం చేస్తాడంటే పరుగు పరుగున ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళ అమ్మగారు ప్రార్థనలో ఉంటే వాళ్ళ అమ్మగారిని చంపేసి నరికి ఆ గుండు పట్టుకొని వస్తా ఉంటాడు. వస్తా ఉంటే మార్గ మధ్యలో పరుగు పరుగున వస్తా ఉంటే హఠాత్తుగా కాలు స్లిప్ అయి పడిపోతే ఆ గుండెలో నుండి అతనికంట ఒక స్వరము లాంటిది వినబడిందండి. ఆ స్వరం ఏమిటయ్యా అంటే, నానా దెబ్బ తగిలిందా, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు అన్న ఒక స్వరం. అంటే వాళ్ళ అమ్మగారే తనతో మాట్లాడినట్లుగా అతనికి అనిపించిందంట. హల్లెలూయా. తనను చంపేసిన, తనను ముక్కలు ముక్కల కింద కోసి తన గుండెను పట్టుకొని వెళ్తున్న ఇంత ప్రేమ, ఇంత త్యాగమా అని చెప్పి అతడు ఆలోచించి ఆ క్షణమే అతడు మారిపోయి పాపమంతటిని వదిలిపెట్టేసి యేసుక్రీస్తు వారిని ఆయన నమ్ముకున్నాడంట. హల్లెలూయా. నమ్ముకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని వదిలిపెట్టేశాడు. ఆ పాపపు రోత జీవితాన్ని వదిలిపెట్టేశాడు. దేవుని యొక్క మార్గంలో ఉండి సేవ చేస్తున్నాడు. ఒక రోజు అంటే ఒక మీటింగ్ లో ఆయన వాక్యం అంతా చెప్పి అంతా అయిపోయిన తర్వాత ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు గత కాలములో ఆయనతో నడిచినటువంటి ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి వచ్చి అగస్టిన్ అంటుందంట, ఏ అగస్టిన్, నేనెవరో తెలుసా? నువ్వు నన్ను మర్చిపోయావేంటి? పలానా కాలంలో మనిద్దరం కలిసి ఎంత హాయిగా, ఎంత జాలీగా, ఎంత పాపం చేసేవాళ్ళమో, నేనే ఆ అమ్మాయిని అందంట. ఈ అగస్టిన్ అంటున్నాడంట, నువ్వు ఆ అమ్మాయివి అవ్వచ్చు కాదని, నేను మాత్రం ఆ అబ్బాయిని కాను అన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? సాతానుడు ఏం చేస్తాడంటే గత కాలంలో నువ్వు మర్చిపోయావు, వాడు మాత్రం మరువలేదు. నువ్వు మర్చిపోయావు, మరలా ఆ మర్చిపోయిన దాన్ని నీ కళ్ళ ముందుకు తెస్తాడు. ఒక్కసారి చూస్తాడేమో, ఒక్కసారి చేస్తాడేమో, ఒక్కసారి మళ్ళీ మునుగుతాడేమో, మళ్ళీ పడతాడేమో అని చెప్పి వాడు చేస్తా ఉంటాడు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త వినండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. సాతాను ఎలాంటి వాడంటే బురదలో పంది పొర్లుతా ఉంటే ఆ పందులు మేపేవాడు చక్కగా తోలుకొని వచ్చి చక్కగా ఆ పైపుతో చక్కగా కడిగాడంట. చక్కగా స్నానం చేపించాడు, తెల్లగా అయింది. సరే ఈడట వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ పందులు ఎటు వెళ్ళి చక్కగా కడిగితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాయి? బురదలోకి వెళ్ళినాయి. సాతాను యొక్క బుద్ధి అలాంటిది. కొన్ని కుక్కలు ఉంటాయి, వాటిని కర్ర పెట్టి తన్నినా ఆ బూడిదలోంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ తన్నినోడు అటు వెళ్ళిపోగానే చక్కగా ఇగిలిచ్చేసుకొని అటు వెళ్ళిపోతాయి. మళ్ళా వచ్చి అందులోనే ఉంటాయి అన్నమాట. సాతాను యొక్క బుద్ధి అలాంటిది. మనం ఎన్నిసార్లు అణగతొక్కుతూ ఉన్నా, కొడుతూ ఉన్నా, తరుముతూ ఉన్నా, వాడు ఏం చేస్తాడంటే మరలా మరలా మన ముందుకు వస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒక్కసారి కాదు నాన్న, పలుమార్లు వాడు సాతానుడు నీ మీద దాడి చేయటానికి వచ్చిన ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాడిని నీ కాళ్ళ క్రింద పెట్టి అణగ త్రొక్కుతూనే ఉంటాను. హల్లెలూయా. వాడి బుద్ధి అలాంటిది. మనం తొక్కుతూ ఉన్నా మళ్ళీ వస్తానే ఉంటాడు. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలయ్యా అంటే దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాడు విజృంభించని, పలుమార్లు కూడా వాడు నీ మీదకి దండెత్తి వచ్చినప్పటికీ కూడా మనము కాదు. ఆయన అంటాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి అంటాడు. మనం మౌనంగా ప్రార్థన చేసుకుంటూ ఉండటమే, స్తుతిస్తూ ఉండటమే. దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షంగా ఆయన యుద్ధం చేసి మనకి గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటంటే సాతాను నువ్వు నీ కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కాలి అంటే నీవు దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాట వినాలి. దేవుడు ఈ పని చెయ్యొద్దు అంటే ఆగాలి. దేవుడు కష్టమైన నష్టమైన ఈ మార్గంలో మీరు నడవండి అంటే నడవాలి. అది మనకు ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు అట్లా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నిశ్చయముగా. చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరి పేరు చంద్రక్క అంటారు. అందరూ కూడా ఆవిడని చంద్రక్క అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే పాల ఫ్యాక్టరీ దగ్గర ఒక చర్చి ఉంది. కరుణామయ దేవాలయం అని ఒక చర్చి ఉందంట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాల. అయితే
ఒకరోజు ఒక మంగళవారం నాడు ప్రేయర్ జరుగుతున్నప్పుడు సిస్టర్ గారు వచ్చారు. మన రవితేజ తీసుకొని వచ్చాడు. నానా, ఎన్ని సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తున్న ఒక్క కార్యం జరగట్లేదయ్యా. ఒక్క మేలు కూడా నేను చూడట్లేదు నాన్న. నేనెవరో తెలుసా? మా నాన్నగారు పాస్టర్ గారు అంది. అమ్మ మీరేం చేస్తారు? ఎక్కడ చర్చికి వెళ్తారు అన్న. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను. ఆదివారం నాడు కస్టమర్లు ఎక్కువగా వస్తారు. ఫ్లాట్లు చూపించడానికి కార్లు వాళ్ళని తీసుకొని వెంచర్లకి తీసుకొని వెళ్ళి చూపిస్తుంటాను. అసలు చర్చికి వెళ్ళట్లేదయ్యా అంది. నేనన్నాను, మీకు ఒక్క కార్యం కూడా జరగదమ్మా అన్న. ఎందుకండి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి విధేయులు కాకుండా, దేవుని ఆలోచన తీసుకోకుండా, దేవుని ఉపదేశాన్ని మీరు తీసుకోకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు నడుస్తున్నారు కదా. దేవుని కార్యాలు మీరు దేవునికి లోబట్టం లేదు. సాతానుడు అందుకే మిమ్మల్ని అణగతొక్కుతా ఉన్నాడు. నీవు దేవునికి లోబడు, సాతానును జయించగలిగినటువంటి గొప్ప అధికారము దేవుడు మీకు ఇస్తాడు అన్న. మన దగ్గరికి వచ్చిన కొంతకాలానికి చక్కగా మ్యారేజ్ అయిందండి. దేవుని మహాకృప, ఒక దైవ సేవకుడినే ఆవిడ మ్యారేజ్ చేసుకున్నట్టుంది. అప్పుడు దేవుని కార్యాన్ని నా కన్నులారా నేను చూడగలిగాను ఆవిడ జీవితంలో. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో దేవుని కార్యాలు ఉండకపోవటానికి కారణం ఏమిటంటే దేవునికి లోబడరు. మనం అట్లా ఉండకూడదు. దేవునికి లోబడి ఉండాలి. సాతానును అపవాదిని ఎదిరించుడి అని వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలు అట్లా ఉండాలి. చూడండి, రెండో విషయాన్ని చూపిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనం. అమ్మ పాపం తీసుకోండి. ఆ ఆ ఆ. ఉమ్, ఆ. హల్లెలూయా. దేవుని అట్టి వాక్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసము ఉంటే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమే. హల్లెలూయా. అందరు తలల పైకి ఎత్తండి. చూడండి, 5వ వచనం చూసినప్పుడు, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండునట్లు కొనిపోబడెను. తలపైకి ఎత్తండి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు? ఒకసారి చెప్పండి, బయట రూమ్ లో వాళ్ళు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎవరితో? ఇంతకీ మరి నీ వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాలకి చనిపోతావు? ఈ కాలంలో 300 సంవత్సరాలు బ్రతికినటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ఆ కాలంలో చూడండి, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, లేకపోతే ఒక 10 సంవత్సరాలు కాదు, నేను ఒక 25 సంవత్సరాల నుంచి దేవుని మార్గంలో ఉన్నానండి అంటం కాదు. కానీ ఆ భక్తుడంట 300 సంవత్సరాలు దేవునితో కలిసి బ్రతుకుతున్నాడంట, నడుస్తున్నాడంట. హల్లెలూయా. మామూలు విషయం కాదు. హానోకు గురించి కొందరు దైవ సేవకులు అంటారు, బైబిల్ పండితులు అంటారు, హానోకు దేవుడు భూమి మీద నడిచేవాళ్ళు కాదండి, ఇలాగ భూమి మీద నుండి పరలోకానికి ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక దైవ సేవకుడు. ఒకరోజు ఏం జరిగింది అంటే, హానోకు దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు అతన్ని పరలోకం తీసుకెళ్ళిపోయాడంట. హానోకు, ఇంక నువ్వు ఇంటికేమి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉండిపో అన్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. మరణం లేదు. దేవునితో అతడు చేస్తున్నటువంటి సహవాసము, దేవుని పైన అతడు ఉంచినటువంటి విశ్వాసము మరణము చూడకుండానే దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎంత నమ్మాడండి దేవుణ్ణి. విశ్వాసము ద్వారా మరణం లేదు అతని జీవితంలో, మరణం లేదు. చాలా మంది ఏం చేస్తారయ్యా అంటే, ఇవాళ మా ఇంటికి రా, హోంవర్క్ చేసుకుందాం, మా ఇంటికి రా, మాట్లాడుకుందాం, కాసేపు ఉందిగాని రా అంటా ఉంటారు ఫ్రెండ్స్. అన్న తర్వాత
అయ్యో చాలా సమయం అయిపోయింది కదా, భోజనం చేసి ఇక్కడే ఉండిపో, రేపు చూసుకోవచ్చు. అలాగా దేవుడు కూడా అన్నాడంట, నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా, ఇంక నువ్వు భూమి మీదకి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉండిపోయా. ఎవరన్నారు ఈ మాట? దేవుడే. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో నిజమే. దేవునితో స్నేహం చేసేటువంటి బిడ్డల్ని దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడండి. వాళ్ళ కోసం ఎంత గొప్ప కార్యం చేయటానికైనా సిద్ధపడతాడు దేవుడు. అసాధ్యాన్ని సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఏమంటాడంటే వాక్యములో 5వ వచనం, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇదేంటి? సాక్ష్యం పొందాడంటే దేవునికి ఇష్టుడు. ఇతడి పేరు ఏమిటంటే హానోక్ అండి. దేవుడికి చాలా ఇష్టం. ఏమండి, ఇతని పేరు హానోక్ అండి. దేవునికి చాలా ఇష్టం. ఎవరికి ఇష్టము? మనుషులకి ఇష్టమా, దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టుడై ఉంటే మనుషులకి చాలా మందికి కూడా ఆ వ్యక్తి శత్రువుగా కనబడతాడు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉంటే మనుషుల దృష్టిలో ఇతడు దోషండి, ఇతడు పాపం చేశాడండి, ఇతడు నేరం చేశాడండి, ఇతడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడండి అన్నట్లుగా కనబడతారు. దేవుని దృష్టికి చాలా ఇష్టుడుగా కనిపించాడంట హానోకు. దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాడంట దానియేలు. దేవునికి స్తోత్రం. మోషే దేవుని దృష్టికి ఎలా కనిపించాడంటే నమ్మకమైన పనివాడిగా కనిపించాడంట. దావీదు దేవుని దృష్టికి ఎలా కనిపించాడంటే, వా, నేను నా హృదయంలో ఏమనుకుంటున్నానో అదే చేస్తున్నాడు దావీదు. నా హృదయానుసారుడు. ఏంటో నా హృదయంలోనికి తొంగి చూసినట్లే చేస్తున్నాడు పనులన్నీ. దేవునికి స్తోత్రం. దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు. దానియేలు గురించి దేవుడు ఏమంటున్నాడంటే, దానియేలు సింహాల ఆ గుహలో పడినప్పుడు రాజుగారు పొద్దున్నే రాత్రంతా కూడా సంతోషం అంతా కూడా వదిలిపెట్టేసి నిద్రాహారాలు మానేసి ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా దానియేలు దగ్గరికి వెళ్దాం అని చెప్పి తెల్లవారగానే పరుగు పరుగున దానియేలు ఏ గుహలో అయితే పడ్డాడో, ఏ సింహాలు ఉన్నటువంటి ఆ గుహలో పడ్డాడు, అక్కడికి వెళ్ళి, దానియేలు, అనుదినము నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా అని దుఃఖ స్వరముతో అన్నాడంట. నేనైతే ఇలాగ గట్టిగా చెప్తున్నాను, ఆయనైతే బాధపడుతూ అడిగాడంట, ఏడుస్తూ అడిగాడంట, దుఃఖ స్వరము. అడిగితే లోపల నుంచి దానియేలు ఏమని సమాధానం చెప్తాడు అంటే, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా అగపడి తిని దేవుడు తన దూతను పంపించి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆయన కాపాడాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాడు దానియేలు. మరి ఆ దానియేలు ఉన్నటువంటి ఆ బబులోను సామ్రాజ్యములో మరి అందరి దృష్టికి ఎట్లా కనిపించాడు? సింహాల గుహలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? నువ్వు తప్పు చేశావు, అందుకే ఈ జైలు. ఏ దేవునికి మొరపెట్టకూడదంటే నీవు నీ దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఈయన పట్టరండి సింహాల గుహలో పారేయండి. తప్పు చేశాడు. ఎవరి దృష్టికి తప్పుగా అనిపించింది? మనుషులందరి దృష్టికి తప్పుగా అనిపించింది. దేవుని దృష్టికి మాత్రం ఇతడు ఏ తప్పు చేయలేదు, నిర్దోషి. ఇతనిలో ఎలాంటి దోషము లేదు, లోపము లేదు. ఇతడు నిర్దోషిగా. ఎవరికి? యేసుక్రీస్తు వారిని గురించి ఎవరు చెప్తున్నారు సాక్ష్యమో? ఎవరు చెప్తున్నారు సాక్ష్యమో? రోమా ప్రభుత్వం వారే సాక్ష్యం చెప్తున్నారు. ఏమండి, మా కళ్ళకి అసలు ఇతనిలో ఏ దోషము, ఏ తప్పు చేయలేదని కనబడుతుంది. మీ వాళ్ళేమో మీ ఓడిని అందరూ కూడా ఇతడు నేరం చేశాడు, దైవ దోషం చేశారు అంటున్నారు అని చెప్పి మాట్లాడారనమాట. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే నీవు అధైర్యపడవద్దు. ఎక్కడ నిందించబడుతున్నావో అదే స్థలములో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దానియేలును ఆశీర్వదించిన దేవుడు బబులోను సామ్రాజ్యములోనికి దానియేలును చెరగా తీసుకుని వెళితే గొప్ప ప్రధానమంత్రిగా మార్చి అనేక మంది రాజుల చేత కొనియాడబడినటువంటి ఆ స్టేజి, అటువంటి ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి దేవుడు. నువ్వు నమ్మకంగా ఉండు, ప్రత్యేకంగా బ్రతుకు, సమర్పణతో జీవించు, దేవుని కొరకు నిలబడు.
ఎంతమంది ఎన్ని నోళ్ళు నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావని నిందిస్తూ ఉన్నప్పటికీ నీ దేవుడు అందరి ఎదుట నిన్ను గొప్పగానే నిలబెడతాడు. సాక్షిగా నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. సాక్షిగా నిలబెడతాడు. హానోకంట దేవునికి ఇష్టడండి ఈయన అని చెప్పి సాక్ష్యం పొందాడంట. దేవునికి ఇష్టడుగా ఉండి సాక్ష్యం పొందాడంట. ఇక చదవండి 6వ వచనం. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏమిటండి? రెండవదిగా సాతాను నువ్వు అణగ త్రొక్కాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం లేదు, నేను సాతాన్ని అణగదొక్కేస్తాను, తరిమి కొట్టేస్తాను, కాల్చేస్తాను, బూడి చేసేస్తా అంటే ఏం వినదు. సాతాన్ని మాట వినదు. అర్థమవుతుందా? అపోస్తలులైన పౌలు గారు, అపోస్తలులు చాలా మంది దేవుని యందు విశ్వాసముతో దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారం బట్టి దెయ్యములను వెళ్ళగొడుతున్నారు, స్వస్థతలు జరిగిస్తున్నారు. వారు నడుచుకుంటూ వెళ్తా ఉంటే, అంటే ఒకటి అర్థం చేసుకోండి, వీళ్ళకి ఎంత పొగరు అనేది కాదు, వాళ్ళు ప్రార్థన చేయటానికి కూడా వీళ్ళు లేనంతగా వాళ్ళ దగ్గరికి రోగులు వస్తున్నారు. చూడండి, ఒక 100 మందికి చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే చేతులు పడిపోతా ఉంటాయి సేవకుడికి. అర్థమవుతుందా? ఇలా పెట్టి దించి చేతులు నొప్పి వచ్చేస్తాయి ఉండవా? నొప్పులు వచ్చేస్తాయి. ఆ కాలంలో అపోస్తలుల దగ్గరికి ఎంతమంది జనం వస్తే అందరి కొరకు ప్రార్థన చేసి వాళ్ళు అలసిపోయేవాడు. ఇంకా సువార్త చెప్పడానికి సమయం ఉండేది కాదు. దేవుడు వాళ్ళని ఎట్లా వాడుకున్నాడంటే, రోగులంట పట్టుకొని వచ్చి ఈ అపోస్తలులు నడిచేటువంటి ఆ మార్గంలో ఇటుపక్క రోగులు ఉండేవాళ్ళంట. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళ గాలి సోకిన, వారి నీడ పడిన, వారి వస్త్రపు చెంగులు తాకిన, టచ్ అయినా గాని వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకునేవాళ్ళంట. హల్లెలూయా. అంతేగాని వీళ్ళకి ఎంత అహంకారం అండి. ప్రార్థన చేయకుండా నేను వెళ్తున్నాను కదా, నా నీడ నీ మీద పడితే చాలు, ఇలాగా లైటింగ్ వాళ్ళ మీద పెట్టి నేను వెళ్తా ఉంటా, నువ్వు నా మీద లైట్ అయ్యి నా నీడ వాళ్ళ మీద పడతా ఉంటుంది, స్వస్థతలు వచ్చేస్తాయి, ఎంత అహంకారం అండి అనేది కాదు. వాళ్ళు ప్రార్థన చేయలేనంత పరిచర్య, వాళ్ళు నిలబడి చేయలేనంతగా అంతమంది రోగులు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. అంత గొప్పగా వాళ్ళు వాడబడతా ఉంటే కొందరు ఏమనుకున్నారంటే, మేము కూడా దెయ్యాలను వదలగొడదాం, మేము కూడా స్వస్థతలు చేద్దాం, మేము కూడా ఈ పని చేద్దాం అనుకొని గారడి సీమోన్ అనేటువంటి వాడు ఏం చేశాడు? దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆజ్ఞాపించేసరికి దెయ్యమే తిరగబడింది అనమాట. ఏం జరిగింది? యేసు నామములో ఈ వ్యక్తిని వదిలిపెట్టి పో అని పౌలు గారంటే దెయ్యాలు లోబడ్డాయి, అపోస్తలు అంటే దెయ్యాలు లోబడి పారిపోయాయి. వాళ్ళు దెయ్యములు వారికి లోబడటానికి కారణం ఏంటో తెలుసా? మొదట వారికి దేవునికి లోబడ్డారు. రెండవదిగా దేవుని యందు విశ్వాసంతో ఈ కార్యాలన్నీ చేస్తున్నారు. కానీ దేవునికి లోబడలేదు, దేవుని మీద విశ్వాసం లేదు. ఒకడు ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళి పో అని బిజినెస్ చేద్దామని చెప్పి అనుకునేసరికి ఆ దెయ్యం తిరగబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలుసు, అపోస్తలులైన పౌలు గారు నాకు తెలుసు, అసలు నువ్వెవడివి నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి అని చెప్పి దెయ్యమే తిరగబడి ఇష్టం వచ్చినట్టు కొట్టిందన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని మీద విశ్వాసముతో హానోకు దేవునికి ఇష్టడిగా ఉండి దేవుడు రమ్మంటే అలా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. అంత గొప్ప కార్యాలు చేశాడు. దేవుని మీద విశ్వాసం లేకుండా ఈ రోజున నేను అనేకమైన కార్యాలు చేస్తాను, సాతాను వెళ్ళగొట్టేస్తాను, ప్రతిదాన్ని జయించేస్తాను అనుకుంటే కనుక, దేవుణ్ణి కనుక నీ జీవితంలో ముందు పెట్టుకోకుండా నువ్వు ఏ పని తలపెట్టినప్పటికీ జయాన్ని చూడలేవు. దేవుడే నీ జీవితంలో ముందుగా ఉంటే ప్రతి పనిని ఆయన సాధ్యపరుస్తాడు. నీకు ప్రతి కార్యాన్ని ఆయన సాధ్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గరికి వస్తే చూడటానికేమో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. కన్నులెత్తి చూస్తేనేమో ఎటు చూసినా జనాలే ఉన్నారు.
మగోళ్ళనే లెక్క పెడితే 5,000 మంది తేలేరంట. మరి ఆడోళ్ళు, మరి పెద్దోళ్ళు, పిల్లలు ఎన్ని వేల మంది ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది చూస్తేనేమో ఇంతుంది. తినేవాళ్ళు చూస్తేనేమో కనుచూపు మేరలో అందరూ జనాలే కనబడుతున్నారు. ప్రభు ఏం చేశాడంటే, దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పి దేవుణ్ణి ముందు పెట్టాడు. దేవునికి మహిమను అర్పించాడు. దేవునికి స్తోత్రం చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెల్లించి శిష్యులకి వాటిని పంచిపెట్టండి అని ఇచ్చేసరికి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ గంపలో ఉన్న వాటిని రొట్టెలు తీస్తా ఉంటే తీసిన కొలది వస్తూనే ఉన్నాయి. వాళ్ళు 3 దినాలుగా ఆహారం లేదు. ఆకలితో అలమటిస్తున్నారు. 3 రోజులు బట్టి ఆకలితో ఉంటే కరెక్ట్‌గా భోజనం చేసే టైం వచ్చింది. చేతిలోకి భోజనంతో ఉన్న పళ్ళెం వచ్చింది. ఎలా తింటారు? చాలా స్పీడ్‌గా ఆవురావురమంటూ. వాళ్ళెలా తింటున్నారో తెలుసా? 2 చేతులతో ఎగబడి ఆ రొట్టెల్ని, చేపల్ని తీసుకున్నారంట. తీసుకొని 2 చేతుల్లోనూ రొట్టెలే. ఈ చేత్తో రొట్టె, ఈ చేత్తో చేప. ఎగబడి తింటున్నారు. ఎందుకో తెలుసా? 3 రోజులుగా ఆకలితో ఉన్నారు. యేసయ్య మాటలు వింటుంటే ఆహారం తీసుకోవాలనిపించలా. 3 రోజులుగా వాళ్ళు ఆకలితో ఉండేసరికి ఎగబడి తింటున్నారు. ఒక చేత్తో ఇలా తింటున్నారు రొట్టె, ఒక చేత్తో చేప. తింటా ఉంటే మరి కంగారుగా తింటున్నారు కదా! ముక్కలు రాలి కొన్ని మొక్కలు నేల మీద కూడా పడిపోతాయి. పడిపోతా ఉంటే అందరూ సంతోషంగా, తృప్తిగా తిన్నారు. తినాలనుకున్న దానికన్నా ఎక్కువ తిన్నారు. ప్రభు అన్నాడు, నేల రాలినటువంటి మొక్కలన్నీ జాగ్రత్త చేయండి అంటే అవన్నీ ఎత్తితే 12 గంపల నిండా ఎత్తారంట. ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? 5 రొట్టెల్లోంచే వచ్చాయి. 2 చేపల్లోంచే వచ్చాయి. ఇవన్నీ రాకమునుపు ఏం జరిగింది అక్కడ? దేవునికి మహిమ కలుగును గాక అనేటువంటి ఒక స్వరము వినబడింది. దేవునికి స్తోత్రం. నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి విషయంలో దేవా నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని ఆయన మీద విశ్వాసముతో ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి అర్పిస్తూ ఆయన్ను ముందు పెట్టుకో. నీవు తలపెట్టింది చిన్నదైనా నీ చేతిలో ఉన్నది చిన్నదైనా దాన్ని ధారాళముగా నా యేసయ్య అభివృద్ధి గలుగుతాడు. ఆమేన్. నీ చేతిలో కొంచెం ఉన్నప్పటికీ దాన్ని ఆయన అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా నీ అవసరతలన్నీ తీర్చేస్తాడు ఆయన. మనం ఏం చేయాలి? రెండవదిగా దేవునికి ఇష్టడై ఉండాలి. మొదటగా ఏమిటి? దేవునికి లోబడి ఉండాలి. రెండవదిగా, అమ్మా ఇక్కడే ఉన్నారా? దేవునికి ఇష్టడై ఉండాలి. మూడవదిగా ఈ మాట చూసుకొని వాక్యం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ చరణం. ఉమ్. హల్లెలూయా. తలలు పైకెత్తండి. మూడవదిగా, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. సాతానును జయించాలి అంటే మూడవ మార్గం ఏమిటంటే స్తుతిస్తూనే ఉండాలి. స్తుతిస్తూనే ఉండాలి. స్తుతిస్తూ ఉండటం అంటే ఏమిటి? ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయవచ్చు, వాక్యం చదవచ్చు. ఏ రీతిగా అయినా కానీ దేవునితో స్నేహము చేయటమే స్తుతియాగం. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఏం జరిగిందంటే పరలోకానికి ఒకడు వెళ్ళాడు. వాడెవరంటే సాతాను, అపవాది వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడంటే వేషం వేసుకొని వెళ్ళాడు. దూతలు, దేవుని యొక్క దూతలు ఎట్లా అయితే ఉన్నారో అట్లాగే వెళ్ళాడు. పక్కనే ఉన్నారు. ఏ ఒక్క దూత కూడా గమనించలేదు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఉంది. సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు ఒక్కసారిగా మాట్లాడాడు. సాతానా, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. ఆయన నోటి వెంట ఆ మాట రాగానే దాని అసలు రూపం బయటపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క కన్నులకు ఎవరు కూడా మరుగై ఉండనేరరు. దేవుని యొక్క కన్ను అందరినీ కూడా చూస్తూ ఉంటుంది. జాగ్రత్త. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సాతాను అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అని. భూమి మీద ఎక్కడ తిరుగుతున్నాడంట? ఆ ఇల్లు,
ఈ ఇల్లు తిరుగుతూ వస్తున్నాడు. అంటే ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? షారోన్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? పండు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? అంటే ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, ఈ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఏ ఇల్లు వదిలిపెట్టట్లా. అర్థమవుతుందా? ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక రీతిగా శోధించాలి వారిని. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ నీ దగ్గరకు వచ్చా అన్నాడు. అంటే అవునా, భూమి మీద నా భక్తుడైన యోబు సంగతి ఎరిగితివా? అయ్యయ్యో, నాకెందుకు తెలియదు? నువ్వు వాని చుట్టూ అగ్ని కంచె వేశావు, పిల్లల చుట్టూ కంచె వేశావు, తనకు కలిగిన ఆస్తిపాస్తుల సమస్తం చుట్టూ కంచె వేశాం, తన పేరు చుట్టూ కంచె వేశావు, ప్రఖ్యాతి ఆధిక్యతల చుట్టూ కంచె వేశావు, నాకు తెలియందా అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవునికి తెలుసు, సాతాను కూడా అన్నీ తెలుసు, జాగ్రత్త. నాకు అన్నీ తెలుసు అన్నాడు. వాడు అలాగా కలకల కలకల ఆడిపోవడానికి కారణం ఏమిటి అంటే, నువ్వు అగ్ని కంచె వేశావు కదా. ఏంటంట? ఇంత వైభవం రావటానికి కారణం ఏమిటంట? సాతానుడు మొట్టకుండా దేవుడు కంచె వేశాడంట. అసలు వాడిని ఒక్కసారి టెస్ట్ చేద్దామంటే, ఇలా అడుగు పెడదామంటే అలా కాలిపోతున్నాను. ఎప్పుడు వెళ్ళా గాని స్తోత్రం 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 అంటా ఉంటే, నువ్వు అగ్ని కంచె వేసేసావు. ఎప్పుడు వెళ్ళినా కానీ ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ప్రార్థన చేసేటువంటి కుటుంబాల చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఉంటది. హల్లెలూయా. ఎప్పుడు వెళ్తున్నా కానీ కాలిపోతున్నాను. కారణం ఏంటంటే ఏంటా అని అలా చూస్తే, నువ్వు అగ్ని కంచె వేసావు, నాకు అర్థమైంది అనేసరికి, ఒక్కసారి అగ్ని కంచెతి, ఒక్కసారి వాడి సంగతి ఏంటో చూస్తాను అంటే, దేవుడు తన బిడ్డల మీద ఎంత నమ్మకం. ఇక్కడ చూడండి, మనిషి దేవుని నమ్మటం వేరు, కానీ ఒక దేవుడు, గొప్ప దేవుడు, ప్రపంచాన్నే పరిపాలిస్తున్నటువంటి ఆ సృష్టికర్త ఒక మనిషిని నమ్ముతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మాడో యోబుని. సరే, అగ్ని కంచె తీస్తాను, కానీ అన్నిటినీ నువ్వు పరీక్షించు, కానీ అతని ప్రాణం జోలికి పోవద్దు అన్నాడు. ఇక్కడ ఎవరిస్తున్నారు అధికారము? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎవరిని నమ్మాడు? ఏమండి, ఉన్నారా? దేవుడు ఎవరిని నమ్ముతున్నాడు? యోబుని. బా, అసలు సాక్ష్యం అంటే ఇది. నిజంగా దేవుడు యోబును నమ్మాడండి. అందరూ దేవుని నమ్ముతారు, దేవుడు ఎవరిని నమ్మాడు రా బాబంటే యోబును నమ్మాడు. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అయింది. నమ్మి అగ్ని కంచె తీశాడు. వాడు అమాంతం వచ్చి మీద పడిపోయాడు. ఆస్తిపాస్తులన్నీ పోయాయి యోబుకి. ఆ పిల్లలు చచ్చిపోయారు. ఇక ఏం జరిగింది అంటే ఆరోగ్యం కూడా పోయింది. శరీరం మీద, దేహం పైన ఇంత గెడ్డలు, భయంకరమైన గెడ్డలు, వెన్నుపూసలో నుండి సీము, ఆ రసి వస్తున్నాయి, పురుగులు బయటకు వచ్చాయంట. అంత ఘోరంగా సాతాను యోబును శోధిస్తా ఉన్నాడు. యోబు నోటి వెంట ఏమొచ్చిందో తెలుసా? యెహోవా ఇచ్చెనో, యెహోవా తీసుకొని పోయాను, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. నువ్వు ఆమేన్ అన్నట్టు కాదు, అంత తేలిక కాదు. కష్టములో నీవు ఉన్నప్పుడు, అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని కోసం నిలబడటం అంటే ఆషామాషి విషయం కాదు. వరద వచ్చినప్పుడు దేవుని కోసం ఎంతమంది నిలబడ్డారు? వరద వచ్చింది, ఆస్తిపాస్తులన్నీ కొట్టుకెళ్ళిపోయాయి, చాలా వెళ్ళిపోయాయి. దేవుని కోసం ఎంతమంది నిలబడ్డారు? ఆమేన్, దేవునికి స్తోత్రం అన్నంత తేలిక కాదు పోగొట్టుకున్న తర్వాత దేవుని కొరకు నిలబడటం. అందుకే దేవునికి యోబు మీద నమ్మకం. హల్లెలూయా. ఎవరు నమ్మారు? దేవుడు నమ్ముతున్నాడు యోబుని. నా కుమారుడు, నా కుమార్తె అని. యోబుని ఎవరు నమ్మలేదంటే తన భార్యే నమ్మల. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇంట్లో వాళ్ళే నమ్మకుండా ఉంటే చాలా బాధ. ఇంట్లో వాళ్ళే రాళ్ళేస్తా ఉంటే చాలా బాధ. మంచి చేస్తున్న ఇంట్లో వాళ్ళే బురద జల్లుతా ఉంటే చాలా బాధ. అయినను ఓర్చుకోండి.
మీరు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపైన మహిమను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. తన భార్య అంటుంది యోబుని, ఛీ, ఏదో పాపం చేసి ఉంటావురా, ఇన్నాళ్ళు వేషధారణతో కూడిన భక్తి చేసి ఉంటావు, అందుకే దేవుడు ఒక్కసారిగా తొక్కేశాడు నిన్ను. ఏమండి, ఈ మాటలు రావటం లేదా మీకు? నువ్వు బాగున్నప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడినటువంటి ముఖాలు, నోళ్ళు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు, నేను అనుకుంటానే ఉన్నాను, ఈడు ఎగిరెగిరి పడతా ఉంటే నేను అనుకుంటానే ఉన్నాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు తగులుద్ది అని నిన్ను ఆ నవ్వేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేవుడు వాళ్ళందరినీ చూస్తున్నాడు. యెహోవా ఈరే. హల్లెలూయా. దేవుడు ప్రతి స్వరాన్ని, ప్రతి మాటను వింటున్నాడు. ధైర్యంగా ఉండు. నీ నోటి వెంట స్తుతి యాగం రావాలా, నీ నోటి వెంట దేవుని మహిమపరిచే మాటలు రావాలి. యోబు నోటి వెంట అలాంటి వార్తలే వచ్చాయి. లేదమ్మా, దేవుణ్ణి తిట్టమంటావేంటి, దేవుణ్ణి అవమానపరచమంటావేంటి, చచ్చిపోమంటావేంటి? మనం అట్లాగా మూర్ఖులు మాట్లాడతారు, లోకస్తులు మాట్లాడతారు, మనం మాట్లాడకూడదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదమ్మా. దేవుని వల్ల మనం సంతోషమే అనుభవించాలా, దేవుని వల్ల శ్రమ అనుభవించకూడదా అన్న మాట అన్నాడండి. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలు శ్రమానుభవము నేర్చుకోవాలి. క్రీస్తు విషయమైన శ్రమను, నిందను గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి మనం. అట్లా ఉన్నప్పుడు దేవుడు మనల్ని, దేవుని కోసం నువ్వు నిలబడ్డావు కదా, దేవుడు నీ కోసం ఎంతో గొప్పగా నిలబడతాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు చూశాడండి, సాతానుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆస్తులు పోయాయి కదా, ఆస్తులన్నీ పోగొట్టేశాను కదా, వచ్చి ఒక్కసారి చూశాడు, ఇలా చూశాడు ముఖం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నీ నామానికి మహిమ కలుగును గాక. ఏ మాటలు వస్తున్నాయి యోబు నుంచి? పిల్లల్ని చంపేశాడు, కడుపును పుట్టిన పిల్లలందరూ చచ్చిపోయారు. ఇది ఇంకా ఘోరమైనటువంటి వ్యధ, దుఃఖం, మాటలకు అందనటువంటి, మాటలతో ఎవరు చెప్పలేరు. ఈ దుఃఖం ఎలా ఉంది చెప్పయ్యా అంటే ఎవరు చెప్పలేరు, వర్ణించలేరు. కడుపును పుట్టిన పిల్లలందరూ ఒక్కసారిగా చచ్చిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అప్పుడు కూడా ఏడుస్తూనే, దుఃఖపడుతూనే, దేవానికి మహిమ కలుగును గాక. నా బిడ్డల్ని కొంతకాలమే నాకు దూరం అయ్యారు, ఒకరోజు నా బిడ్డల్ని నీ సన్నిధానమందు నేను కలుసుకుంటాను. దేవునికి స్తోత్రం అంటూ దేవుని గణపరుస్తున్నాడండి. ఎంత విశ్వాసం, ఎంత దేవునికి లోబడుతున్నాడు, ఎంతగా దేవుని వైపు తిరిగాడండి. దేవుని పిల్లలారా, శ్రమ వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడటం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ఇట్లా ఉంటే ఒకరోజు దేవుడు చూశాడు, ఏం చేశాడంటే పోగొట్టుకున్నవన్నిటినీ కూడా రెట్టింపుగా తిరిగి ఇచ్చేశాడు. నువ్వు నా కోసం ఎంత అనుభవించావు శ్రమ, నువ్వు నా కోసం ఏమేం పోగొట్టుకున్నావు, దేవుని దగ్గర సమస్తము రాయబడుతూనే ఉన్నాయి. నా బిడ్డ నా కోసం ఈ రాళ్ల దెబ్బలు తిన్నాడు, నా కుమార్తె నా కోసం నన్ను నమ్ముకున్నందుకు వాళ్ళందరూ కూడా ఇన్ని తిట్లు తిట్టారు. నా బిడ్డలు నేను ఇంకా ఎక్కువ ఆశీర్వదించాలి, తిట్టిన వాళ్ళ ముందు వీళ్ళని నిలబెట్టాలి. దేవుడు అన్నిటినీ రాసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యోబు గురించి కూడా దేవుడు ప్రతి దానిని కూడా రాసి పెట్టాడు. ఒక సమయం రానే వచ్చింది, యోబు మొదట, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడంట. హల్లెలూయా. రెండంతలుగా ఆశీర్వదించాడు. మరలా ఆస్తిపాస్తులు ఇచ్చాడు, మరలా ఆ భార్యాభర్తను ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చాడు. పోగొట్టుకున్నవి ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ రెట్టింపుగా దేవుడు తిరిగి ఇచ్చేశాడు. సాతాను ముఖం చూడాలి ఇప్పుడు. ఏంట్రా, ఏం చేసినా గాని వీడు దేవుని తిట్టట్లేదే, స్తుతి 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 స్తోత్రం అంటున్నాడే అంటే అర్థమవుతుందా? ప్రతిసారి సాతాను యోబు ముందుకు వెళ్ళి ఇలా చూసేసరికి యోబు ఏం చేస్తున్నాడంటే, స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా అని చెప్తూ తెలియకుండా సాతానుని చెప్పుతో కొడుతున్నట్టుగా అయ్యింది. హల్లెలూయా. అర్థమవుతుందా? స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, తనకు తెలియకుండానే
ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంట. అందుకు దేవుని ప్రజలారా, దుష్టుని మనం అణగతొక్కాలి అంటే ప్రార్థన చేయాలి, స్తుతించాలి. అయ్యో, ప్రార్థన చేస్తుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి, ప్రార్థన రావట్లేదండి అంటారా? మరొక పని చేయండి. అదేంటో తెలుసా? నీ మనసు బాధగా ఉంది కదా, ఆ సమయంలో నీ మనసుకు నచ్చినటువంటి కీర్తనలు పాడండి. పాటలు పాడుతూ నువ్వు ఎలా కూర్చోనో లేకపోతే మోకరించో, నొప్పులు వస్తున్నాయా, నిలబడి చక్కగా అటు ఇటు తిరుగుతూ కీర్తనలు పాడుతూ దేవునితో సహవాసంలో ఉండండి. హల్లెలూయా. ఏ రీతిగా అయినా గాని దేవుణ్ణి స్తుతించుట మంచిదే. అది ఇప్పుడు ఆయన ఉన్నాడు, నడవటానికి అవకాశం లేదు. ఎట్ట చేయాలా? మోకరించడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలా? పడుకొనే ఉండి, లేకపోతే గోడ కానుకోనో, కుర్చీలో కూర్చోనో, మంచం మీద కూర్చోనో అలాగ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు, చీ అనిపిస్తుంది, అంత బాధ ఉందనుకోండి. అప్పుడు మనసుకు నచ్చినటువంటి దేవుని పాటలు స్వరమెత్తి పాడుతా ఉంటే, బిగ్గరగా పాడుతా ఉండాల. పాడుతా ఉంటే నీకు తెలియకుండానే దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగి వస్తుంది. నీవు బలపరచబడుతూ ఉంటావు. దేవుని మహిమపరుస్తున్నావు కదా, వదిలిపెట్టడు ఆయన నిన్ను. అక్కడ ప్రభువారు దేవునికి స్తోత్రం అని దేవుని మహిమపరిస్తే దేవుడు వదిలిపెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఎట్లాగైతే దీవించాడో, ఎట్లాగైతే తృప్తిపరిచాడో, ప్రజలందరినీ ఆకలి తీర్చాడో, అట్లాగే నీవు బలహీనుడుగా బలహీనురాలిగా ఉన్నప్పుడు, ప్రార్థన చేయలేని పరిస్థితి కూడా ఉన్నప్పుడు దేవుని మహిమపరిచేలాగా కీర్తనలు పాడు, వాక్యము చదువు, ఏదో ఒక రీతిగా దేవునితో స్నేహం చేయి. నిశ్చయంగా నీ దేవుడు, నిశ్చయంగా ఆయన నిన్ను బలపరిచి మరలా చక్కగా నిలబెడతాడండి.